మాట్లాడదాం. అనిల్ గారితో మాట్లాడాక మీ దగ్గర వస్తాము సార్. ఇప్పుడు చూసుకుంటే గత 10 రోజుల కిందట 10-15 రోజుల కిందట పీస్ డీల్ ఖరారైంది. దాంతో వార్ ఈజ్ ఓవర్, వర్స్ట్ ఈజ్ ఓవర్ అనుకున్నాము. కానీ ట్రంప్ ప్రకటనతో మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది. సో ఎలా ఉంటుంది ఇది? రణమా రాజీనా? ఏ దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది అంటారు? ఒకటి, ఇప్పుడు ఏంటంటే ఇది పూర్తి స్థాయి యుద్ధం అయితే కాదు ఇప్పుడు కరెంట్లీ జరుగుతుంది. ఇది అట్లని చెప్పి పూర్తి స్థాయి శాంతి కూడా కాదు. ఇది అమెరికా వైపు నుంచి ఏంటంటే కంట్రోల్డ్ ఎస్కలేషన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది కంట్రోల్డ్ ఎస్కలేషన్ అంటే, ఈ యుద్ధం ఏదైనా ఒప్పందం కుదిరినప్పుడు అమెరికా ఎస్పెషల్లీ ట్రంప్ ఏంటంటే, నేను ఇది గెలిచాను, దీని నుంచి ఈ యుద్ధం వల్ల వార్ బౌంటీ అంటాం, అది ఏదైనా ఉంది అని చూపించుకోవడానికి ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. సో అందుకే కంట్రోల్డ్ ఎస్కలేషన్ చేసి వాళ్ళ వైపు నుంచి క్లియర్ గా ఇరాన్ ను ఒప్పిద్దామని ట్రై చేస్తున్నారు. బట్ అటువైపు కూడా ఎటువంటి లీవరేజ్ లేదు, వాళ్ళు కూడా పెద్దగా చేయట్లేదు. సో అందుకే ఈవెన్ అమెరికా చెప్పడం కూడా ఏంటంటే కొన్ని రోజులు లేదా ఒక వారం రోజులు లేదా మాక్సిమం నెల రోజుల్లో ఇది అయిపోవచ్చు, ఎందుకంటే అటు ఇరాన్ కూడా వీటిపైన డిపెండ్ అయి ఉంది అని వాళ్ళ వైపు వాదన. బట్ ఇంత ఏంటంటే హార్ముజ్ నియంత్రణ ఏదైతుందో ఆ జలసంధి పైన ఇరాన్ కి ఏంటంటే నియంత్రణ కోల్పోవద్దు అనేది మాత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒక ఇండైరెక్ట్ గా చూస్తే ఎట్లా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, అలాంటప్పుడు ఏదన్నా ఒక ప్రపంచాన్ని లివరేజ్ చేసుకోవడానికి అవసరానికి వాడుకోవడానికి అణ్వాయుధాలు లేనప్పుడు ఈ హార్ముజ్ జలసంధి ఈక్వలెంట్ టు దట్ అనమాట. దాని నియంత్రణ ఒక్కసారి కోల్పోయారనుకోండి ఒప్పందంతో, ఇంకా పర్మనెంట్ గా ఇరాన్ వీక్ అయిపోయినట్టే. సో అందుకోసమే ఆ నియంత్రణ పోగొట్టకుండా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇటువైపు నుంచి అమెరికా వాళ్ళ మేజర్ ఏంటి, వాళ్ళ ఐలాండ్స్ ఉన్నాయి, కార్గ్ ఐలాండ్ ఇంకో 2, వాటి మీద కంట్రోల్ తెచ్చుకుంటే ఇంకా అయిపోతుంది అని అమెరికా కూడా ట్రై చేస్తుంది. సో ఆ లెక్కను చూస్తే ఇది అసలు అటు యుద్ధము కాదు అట్లా అని చెప్పి ఇది శాంతి కాదు, మధ్యలో ఉంది. అండ్ కాకపోతే యుద్ధం ఎవరికి అఫోర్డబుల్ కూడా కాదు. అమెరికా ప్రతి రోజు ఖర్చు అవుతుంది, అటు ఇరాన్ కూడా ఖర్చు అవుతా ఉంది. సో మాక్సిమం ఒక 1 వీక్ ప్రతి ఒత్తిడి జరగచ్చు, బట్ మళ్ళీ 2 కూడా చర్చలకు పక్కా వస్తాయి. సో ఒక 1 వీక్ లోపల మళ్ళీ అగ్రిమెంట్ అయ్యే అవకాశం ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. అంతే తప్ప ఏదైనా పెద్ద మిస్కాల్కులేషన్ జరిగితే తప్ప, సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1 to 2 వీక్స్ లో ఫైనల్ అగ్రిమెంట్ దగ్గరికి మళ్ళీ చర్చలు మొదలవుతాయి. సో ఇవన్నీ కూడా టెంపరీగా మాత్రమే అని నా ఒపీనియన్ అండి. రైట్ సార్. సత్యనారాయణ గారు, అవుట్ సైడ్ వెస్ట్ ఏషియా మనం ఆల్టర్నేట్ ట్రేడ్ ఎలా ఉంటుంది? ఇందాక మీరు ప్రస్తావించారు ఆస్ట్రేలియా, దాని గురించి చెప్పండి. ఆస్ట్రేలియా ఏదైతే ఉందో నిన్న టైప్ జరిగింది మనకును. ఇలా రోజు అంటే మోడీ గారు ఏదైతే విదేశీ పర్యటన జరుగుతూ ఉన్నాయో ఎప్పటి నుంచి అంటే మోడీ గారు ట్రంప్ ఎప్పుడైతే ఇప్పుడు మనం 2026 జూలైలో ఉన్నాం, 2025 2024 డిసెంబర్లో ఎన్నుకోబడ్డాడు అధ్యక్షుడిగా. 2025 నుంచి అధికారం ఎప్పుడైతే తీసుకోవటం జరిగిందో ప్రపంచ వ్యాప్తంగా సుంకాలు టారిఫ్లు వేయటం జరిగింది. ఈ సుంకాలు టారిఫ్లతోటి ఒక్కసారిగా మార్కెట్ లో ఏం జరిగింది అంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకంగా రావటం. అక్కడి నుంచి మనము ఎప్పుడు కూడా ఈ సుంకాలు టారిఫ్లు తటస్థంగా ఉండటం, ప్రతి దేశంతో అంటే మోడీ గారు విదేశీ పర్యటన చేయటం, ఈ విదేశీ పర్యటన తోటి ఎక్కువ శాతం ట్రేడ్ డీల్ జరుగుతుంది అనమాట. అంటే ఉదాహరణకి ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల మన ఏదైతే మోడీ గారు విదేశీ పర్యటన ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ విదేశీ పర్యటనలో మనకి ఎక్కువ శాతం బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ట్రేడ్ డీల్ జరుగుతూ ఉంటది. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రతిరోజు నిన్న ఆస్ట్రేలియా, మొన్న ఇండోనేషియా, మళ్ళీ రేపు న్యూజిలాండ్, ఇలా ప్రతిరోజు కాదు, ఇట్లా ప్రతి నెలలో వారం ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి. అంటే లేకపోతే జపాన్ వాళ్ళు మన ఇండియాకి రావటం, ఇండియా వాళ్ళు మన ఫ్రాన్స్ పర్యటన, ఇలా జరగడం వల్ల ఊడాను ఇలాంటి అన్ని చేయడం వల్ల ఏంటిది, మన దేశం మిగతా ప్రపంచం అంటే అమెరికాతో టైఅప్ లేకున్నా గానీ, ట్రేడ్ డీల్ జరగకపోయినా గానీ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇవన్నీ ట్రేడ్ డీల్ జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏదైతే ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి, ఆస్ట్రేలియాకు మనకి జరిగిన ట్రేడ్ డీల్ ఏమేంటి అంటే సెక్టార్లు వచ్చేటప్పటికి పునరుత్పాదక ఇంధనం ఒకటి, రెన్యూబుల్ ఎనర్జీ అనమాట, దాన్ని క్లీన్ ఎనర్జీ అని అంటారు. అయితే అంటే సోలారు, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, డిమాండ్ అనమాట, ఏది లాభం పొందేది. అవి ఏ కంపెనీలు ఉన్నాయి అనేది చెప్తాను. ఇవన్నీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. తర్వాత ఎన్టీపీసీ ఒకటి, అదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి, టాటా పవర్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఈ 4 కూడా
దీనికి సంబంధించినటువంటివి అన్నమాట. ఏది సోలార్ అనుకోండి, గ్రీన్ హైడ్రోజన్ అనుకోండి, Renewable. బ్యాటరీ స్టోరేజ్ అనుకోండి. మళ్ళీ ఇంకొకటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, మళ్ళీ దానికి వచ్చేది లిథియము బ్యాటరీ సరఫరా అన్నమాట. అది వచ్చి ఎక్సైడ్ అమర్ రాజాకి బెనిఫిట్ అవుతుంది. తర్వాత క్రిటికల్ మినరల్స్ ఉంది, అది ఏంటిదంటే ఈవీలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ అన్నమాట. లిథియము, కోబాల్ట్ అన్నమాట. దానికి వేదాంత ఒకటి, హిందుస్థాన్ కాపర్ ఒకటి బెనిఫిట్ పొందుతుంది, ఎన్ఎండిసి ఒకటి కూడా బెనిఫిట్ పొందుతాయి. తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఆటో కాంపోనెంట్స్ కానీ, ఈవీ తయారీ కానీ, బ్యాటరీ సరఫరాకి సంబంధించింది అది టాటా మోటార్స్, మహీంద్రా మోటార్స్ ఆటో సెక్టార్లు అనమాట. సోనా బిఎల్డబ్ల్యూ ఇవి బెనిఫిట్ పొందుతాయి. తర్వాత డిఫెన్స్ కి సంబంధించింది, డిఫెన్స్ కూడా భారత్ ఆస్ట్రేలియా మధ్య సహకారం పెరుగుతుందని అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, భారత్ డైనమిక్స్ ఒకటి, మస్గాన్ డాక్ ఒకటి, ఇవి బెనిఫిట్ పొందుతాయి. తర్వాత అణు విద్యుత్కి సంబంధించినటువంటి యురేనియం సరఫరా కూడా చేసుకోవడం జరిగింది, సప్లై చైన్. అది అణు విద్యుత్ రంగానికి ఏదైతే ఉందో దీర్ఘకాలిక మద్దతు ఇస్తామని, దానికి ఎల్ఎన్టీ ఒకటి, బిహెచ్ఎల్ ఒకటి, నాల్కో ఒకటి, ఇవి జరిగినటువంటి ఇండియా ఆస్ట్రేలియాకి. ఇలా ప్రతిరోజు మళ్ళీ రేపు న్యూజిలాండ్ జరిగినప్పుడు పర్యటన, మళ్ళీ న్యూజిలాండ్ తో కూడా జరుగుతుంది.